షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా వాతావరణం అయితే మార్పు చెందింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎండాకాలం కావడంతో అధిక ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ ఇప్పటికే వాతావరణం చల్లబడింది. ఓ పక్కన నైరుతి ఋతుపవనాలు జోరు మీద ఉంటున్న నేపథ్యంలోనే ఇదే అనుకూలమైనటువంటి వాతావరణంగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు జోరుగా ఉన్న నేపథ్యంలోనే మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. ప్రధానంగా కాకినాడ జిల్లా, రాజమండ్రి, అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు పలు ప్రాంతాలలో ఇప్పటికే ఈ యొక్క వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఈరోజు రాత్రి నుంచి కూడా కొన్ని ప్రాంతాలలో అధిక వర్షపాతం, అలాగే కొన్ని ప్రాంతాలలో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా కారు మబ్బులు అయితే కమ్ముకున్నాయి. పలు ప్రాంతాలలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ప్రస్తుతం కాకినాడ ఏదైతే 216 జాతీయ రహదారి ఉందో రహదారిపై కూడా అధిక వర్షపాతం నమోదవుతుందో రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. పట్టపగలే చిమ్మ చీకట్లో కమ్ముకున్న నేపథ్యంలోనే వాహనదారులందరూ కూడా లైట్లు వెలుగులోనే వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలోనే ఏదైతే ఈ యొక్క వాయుగుండం అలాగే ఇప్పటికే అలాగే కర్ణాటక నుంచి మొదలుకొని అలాగే పలు ఈ యొక్క ఏదైతే మన ప్రధానంగా రాయలసీమ వరకు కూడా ఈ యొక్క ద్రోణి అయితే పైన ఒక కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర పై వరకు కూడా ఆవర్తనం అయితే మొత్తం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ యొక్క ఎఫెక్ట్ అయితే ఇప్పుడిప్పుడికే మొదలవుతుంది. ఇప్పటికే మొత్తం సముద్రం అంతా కూడా అన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు అయితే పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదే నైరుతి ఋతుపవనాలకు అయితే మరికొన్ని ఈ యొక్క వచ్చే నెల 1వ తేదీ నుంచి అయితే సమీపించే అవకాశం ఉంది. ఇప్పటికే కేరళ సమీపంలోనే నైరుతి ఋతుపవనాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. 216 జాతీయ రహదారిపై మనం చూస్తుంటే వర్షం అయితే ఏ విధంగా కురుస్తుందో మనం చూడొచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వాతావరణం అంతా కూడా మార్పు చెందింది. అలాగే ఈ నైరుతి ఋతుపవనాలు జోరు మీద ఉన్న నేపథ్యంలోనే నైరుతి ఋతుపవనాలు దూసుకొస్తున్నందుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు మన ప్రధానంగా చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలలో రానున్నాయి. అలాగే శ్రీలంక కింద ప్రాంతం, అలాగే మాల్దీవులు ఏవైతే ఉన్నాయో బంగాళాఖాతం, దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులతో పాటు అండమాన్ సముద్రం అంతటా కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించి ఉన్నట్టుగా వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో ఇవైతే మధ్య బంగాళాఖాతంలో కూడా వస్తాయని ఐఎండీ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండడంతోనే మేఘాలు సముద్రం అంతటా ఉండి అలాగే 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలైనటువంటి ఈ యొక్క ఆవర్తనం చూసుకుంటే 5.8 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే మరొక ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఇది కోస్తాంధ్రకైతే దగ్గరలోనే ఉంది. దీనివల్ల సముద్రం మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అలాగే ఆ కర్ణాటక నుంచి మొదలుకొని ఏదైతే రాయలసీమ వరకు కూడా 1 కిలోమీటర్న్నర ఎత్తులో మేఘాలు అయితే గాలులు గుండ్రంగా తిరుగుతున్నట్టుగా ఈ యొక్క ఆవర్తనంలో త్వరలోనే ఈ యొక్క అల్పపీడనంగా మారి తర్వాత తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనినైతే ఆల్రెడీ శక్తి అనే పేరు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఈ వాతావరణ శాఖ అయితే ప్రస్తుతం ఏదైతే వాతావరణం పైన అయితే వాయుగుండం పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ కారణంతోనే ఒక పక్కన ఋతుపవనాలు జోరుగా ఉన్న నేపథ్యంలోనే అలాగే ఈ యొక్క వర్షపాతాలు అన్ని ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. అలాగే వాహనదారులు అయితే బైక్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వర్షంలోనే తడుస్తూ కూడా ఉదయం నుంచి కూడా ఉంటున్న నేపథ్యంలోనే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే వాహనాలు కూడా ఈ యొక్క లైట్ల వెలుగులోనే వస్తున్నారు. ఎందుకంటే పట్టపగలే ఆ కారు చిమ్మ చీకట్లు కూడా కమ్ముకున్న నేపథ్యంలోనే ఈ యొక్క మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అలాగే కాకినాడతో పాటు పిఠాపురం, తుని, అలాగే సోమర్లకోట, అలాగే రాజమహేంద్రవరంలో ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం వర్షం ఉదయం నుంచి కూడా మనం చూడొచ్చు. కారుమబ్బులు మేఘాలు ఏ విధంగా ఇక్కడ విస్తరించి ఉన్నాయో దట్టమైన కారుమబ్బులు అయితే కమ్ముకుని అన్ని చోట్ల కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. మరో పక్కన ఇక వాహనదారులు కూడా
కూడా లైట్లు వెలుగులోనే వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మరో పక్క చూస్తున్నాం. అలాగే ఈరోజు ఉదయం ఈరోజు అలాగే 2 రోజుల పాటు కూడా ఈ వర్షపాతాలు అయితే ఉంటాయని వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తుంది. ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. పక్కన ముందు నుంచి రైతాంగం వీటిని పంటలు పండించే పనిలో అంటే నిన్నటి వరకు కూడా పంటలు కోత కోసి ఇప్పటికే ఒబ్బడి చేసినప్పటికీ అలాగే ముందుగానే ఈ యొక్క ఋతుపవనాలు వచ్చే నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క వర్షాలు అయితే అధికంగా నమోదవుతున్న నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకుంటే ద్రోణి ఒకటి అదే విదర్భ మరియు దాని యొక్క పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై చక్రవాతం ఆవర్తనం నుండి అయితే ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు కూడా సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల దక్షిణ ఎత్తులో కొనసాగుతున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం మరి దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి పరిస్థితుల్లోనే అలాగే వాతావరణం ముందు నుంచి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారని చెప్పాలి. అలాగే మనం చూసుకుంటే మబ్బులు అయితే చిమ్మ చీకట్లో అయితే కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే అన్ని ప్రాంతాలలో కూడా నమోదవుతున్నాయి. అలాగే ఇప్పటికే ఈ యొక్క ఋతుపవనాలు జోరుమో ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క వర్షాలు కురుస్తున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తున్నారు. ఇదే ఋతుపవనాలకు రాక సంకేతంగా కూడా చెప్పుకొస్తున్నారు. అంటే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మనకు ప్రధానంగా చూసుకుంటే వచ్చే మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క ఋతుపవనాలు అయితే సమీపిస్తాయి, కేరళని తాకుతాయి. ఈ నేపథ్యంలోనే కోస్తా మీదుగా ఇప్పుడైతే వర్షపాతాలన్నీ కూడా అన్ని ప్రాంతాలలో కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదవుతే మరి కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నమోదవుతుంది. మరి కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే వర్షం అదే స్వల్పంగా వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడింది చెప్పాలి. ఏది ఏమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క వర్షపాతం అయితే నమోదవుతుంది. ఈ నేపథ్యంలోనే ఋతుపవనాల యొక్క జోరిమే ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని వాతావరణ శాఖ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడైతే అధిక వర్షపాతం అయితే నమోదవుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ యొక్క బంగాళాఖాతం ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ యొక్క ఆవర్తన ద్రోణి ఏదైతే ఉందో విదర్భ నుంచి మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో కూడా ఇది ప్రవేశిస్తే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే అండమాన్ దీవులతో పాటు అలాగే దక్షిణ అరేబియా సముద్రంలో ఈ యొక్క ప్రభావం అయితే ఇప్పటికే మొత్తం 3 కిలోమీటర్ల నుంచి అలాగే 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఆవర్తన ద్రోణి అయితే దాన్ని వ్యాపించి ఉన్నట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ యొక్క ఋతుపవనాలు అయితే ఈ యొక్క ప్రభావంతోనే అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అలాగే రేపు ఎల్లుండి కూడా 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రైతాంగం ముఖ్యంగా అంటే ఋతుపవనాలు వచ్చినప్పుడే మళ్ళీ ఒక ఖరీఫ్ సీజన్ అయితే మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ముందుగానే ఒక నెల ముందుగానే వర్షాలు కూడా కొన్ని 2 వారాల ముందుగానే నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా ఇప్పటి నుంచే కూడా పంటలు పండించేందుకు వరికి అనుకూలమైన ప్రాంతంగా వర్షాలు పడుతుంటే వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక నెల ముందుగానే రైతులు ఈ యొక్క ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ముందుగానే పండించేందుకు ఈ యొక్క సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎందుకంటే గత పంటలు పండే సమయానికి ముందుగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముందుగానే చేస్తూ ఒక నెల ముందుగానే రైతాంగం మొత్తం ఒబ్బడి అవుతారని చెప్పేసి ఒక అంచనాతోనే ముందస్తుగా పంటలు పండించేందుకు కూడా రైతాంగం కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఇప్పుడైతే ఈ యొక్క ఋతుపవనాలు జోరు మీద ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క అన్ని ప్రాంతాలలో కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అలాగే మనకి కర్ణాటక నుంచి ఏదైతే రాయలసీమ వరకు కూడా ఈ యొక్క ఆవర్తన ద్రోణి మొత్తం వ్యాపించిన నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం కోస్తా మీదుగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్న విస్తారమైనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని మనం చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.